రాజ్ కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటండి ఇంత లేటు? మీకోసం నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నానో తెలుసా? మీకోసం నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా?" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే చాలా సంతోషించి, "ఏంటి కళావతి గారు నా కోసమని ఎదురు చూస్తున్నారా? నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారా? అదేంటో త్వరగా తెలుసుకోవాలి" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కళావతి అయితే, "మీరు ఇలా రండి" అని చెప్పేసైతే తనని లాక్కొని వెళ్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రాజైతే, "ఏంటి కళావతి గారు నన్ను పక్కకు తీసుకొని వెళ్తున్నారు అంటే, నాకు ప్రపోజ్ చేయడానికే అయ్యి ఉండాలి" అని చెప్పేసైతే చాలా సంతోషంగా కళావతి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం, "ఏంటండి మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజైతే, "ఏంటి కళావతి గారు నాకు ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నారా ఏంటా?" అని చెప్పేసైతే చాలా సంతోషిస్తూ, నవ్వుతూ అయితే కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటండి నవ్వుతున్నారు? మీరు చెప్పరు కదా! సరే నేనే అడుగుతున్నాను. రేవతి గారు అసలు ఇక్కడికి వస్తారా? రారా? ఎప్పుడు వస్తారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది ఆ రేవతి గారి కోసం అడగడానికా? ఆ రేవతి గారి కోసం అయితే నేను అక్కడే చెప్పి వాడిని కదా! ఇక్కడి దాకా తీసుకురావాలా ఏంటా?" అని చెప్పేసైతే చాలా కోపడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి ఇలా మాట్లాడుతున్నారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "అవునండి. మరి ఆవిడ కోసం అడిగితే ఆవిడేంటి వె వె ఎక్కడి నుండి ఫ్లైట్ ఎక్కి రావాలా ఏంటా? ఇక్కడే కదా దగ్గరలో ఉంది. ఎప్పుడైనా వస్తారు. వచ్చి తీరుతారులెండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, సరే నన్ను ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది ఈ మ్యాటర్ అడగడానికా? నేను ఇంకేదో ఎక్స్‌పెక్ట్ చేశాను" అని చెప్పేసైతే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి బామ్మగారు రాజుని చూసి, "రేయ్ ఏంట్రా పక్కకు వెళ్లి మరీ మాట్లాడుకుంటున్నారు. ఏంటి సంగతి ఏంటి?" అని చెప్పేసైతే తనని హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న రాజు మాత్రం, "అక్కడ ఏమీ లేదు. మీరు అంత ఎక్స్‌పెక్ట్ చేయకండి" అని చెప్పేసైతే రాజు అంటూ ఉంటాడు.